పరారయ్యాడు ఒకడు అంతులేడు పరారయ్యే ఎడో ఆ చెల్లి సంవత్సరం ఉంటూ ఉన్నాడు ఆయన బతుకులు మా 7 నెలలు అయింది అది కోరుకోడే ఏం చేయాలి అయ్యోడికి ఏం చేస్తాయిగా మాట అంటే కుదరదు కొడితే అసలు రావు తెలుసా ఇంకెందుకు వ్యాపారం చేస్తా ముందు మనం చదువుకుంటాడు అట్ట అయిపోతుంది కొడికి ఎప్పుడో ఏం చేద్దాం మరి లేదు ఏం కోరబడతావు మాకు వంట చేయలేకపోతుంది లేకపోతే నువ్వు కూడా నేను కూడా రుప్పు వస్తాను ఎక్కడేం చేస్తాను ఆరు పని నాకు కుదరవు పొయ్యి దగ్గర ఆ పొయ్యి నిలబడి చేయలేదు నేను ఏం చేస్తాను అన్ని కడిగి పెట్టి కట్ చేసి కూరని తయారు చేసి పొయ్యి పెట్టి దాని బట్టి నేను ఎట్లా ఉప్పు చేస్తాను మాకేమో అట్టుకోదు అటు దోవాలి నేనేమో అన్ని దోముకుంటాం పెట్టాలి 4 రూపాయలు అవుతుంది 5 పైసలు 5 పైసలు నేను ఒప్పుకోనండి 5 పైసలు నేను బయటికి అది కాదండి అంటుండు ఇంకా కనీసం వెళ్ళిపోయా కొట్ట పెట్టాలంటే 1 రూపాయలు మళ్ళీ పెట్టుకుంటే 2 వేలు మనకి తెచ్చి ఊరికే అది గచ్చు మీద నీళ్ళు తండి ఇట్ట ఇదన్నీ అదన్నీ అది ఉంటారు ఏం చేస్తా ఇంకా నచ్చదు అదే వచ్చింది నేనేమో మామిడికాయ పప్పులో మామిడికాయ పచ్చిపోయింది వాళ్ళ పప్పు ఇడ్లీ తెచ్చి ఇచ్చాడు ఇంట్లో లేకపోతే ఆయన చెప్పాడు అయిపోయి ఇచ్చేవాడు అయిపోయి చెప్పింది అట్లా తినడం అన్నమాట మీరు యాడ్ చేయరు మరి మీరు ప్రతి మాట అది ఏ అవసరం ప్రశాంత్ నానెక్కడ దూరాన్ని ఉందా కొంచెం అంచులు అనుకుంటున్నాను 5 నిమిషాలు తీసుకుని పెడతా ఏముంది ముందు తెచ్చి పెడతాను ఇబ్బంది లేదు అయితే బాగా దాని కోసం అడగాలి చెప్పాలి మంచి ఖర్చు పెట్టండి 100-200 మంది వెనకమ్ముతారు దైవాలేమో కింద పర్మిట్ అదికించుకున్నాడు 8,000 వస్తున్నాయి 8 కాదు 7 7,600 నువ్వు పెట్టిందేనంటే తీసుకొచ్చి ఆఫీసు వదిలిపెట్టాయి వాళ్ళు బాగుంటాయా కొట్టుతారా కావాలని వాళ్ళు ఎగబడ్డారు ఇప్పుడు మా వాళ్ళు ఇంట్లో వంట పని చేసి తిరిగారైతే 100 కిలోమీటర్లు తిరిగి ఇంట్లో మామయ్య మామయ్య కాలు పడిపోయారు పెద్ద ఊర్లో పోయిందంట చెడిపోయి మాకు దానికోసం పంపించింది ఆ చెడిపోతే దాన్ని ఆటో పట్టుకుని గుంటూరు వేసేయాలి ఇక అది అక్కడే ఉందంట ఇంకేమన్నా ఇవ్వాలి మరి చెడిపోయి చెలపోటు వెళ్ళాలి ఇప్పుడు మరి ఏ కారు చేసుకొస్తున్నాడు మరి ఆమె నడవలేదు మరి అది వచ్చింది ఆమె ఏమో మరి వెళ్ళాలని ఉంటే కల్లూరు ఇల్లుగా మా ఇంటికైనా ఇంకే పర్వాలేదు అట్లాగే చల్లగా ఇప్పుడు ఆ రోజు ఏమన్నా ఇల్లు చెలపడు ఇప్పుడు ఎలా ఆడా గోడ
వ్యాపారం అయిపోయింది కాదు వ్యాపారం వ్యాపారం లేదు లెక్క చెప్పు. ఆయన చెబుతాడు ఇక వ్యాపారం అయితే. వ్యాపారం ఉంటాయి మన చేతులు అబ్బో, దండాలు అంటాడు. ఆ మాట నిజమేనండి. వ్యాపారం లేదు అర్థం చేసి సంగతే. అది పాపం ఏదైనా ఇప్పిద్దామని ట్రై చేస్తున్నాళ్ళే అవి అవట్లా. ఏం కాదు నేను పోయా వర్క్ చేసి నాకు తీసుకెళ్ళి చూపించు. చెయ్యేస్తాడు. అదే నేను చెప్తున్నా. రత్నారెడ్డి గారు ఏది వదలను. ఇదిగో ఇవాళ తీసుకెళ్ళి పెద్ద ఆయన చూపించాడు అపార్ట్మెంట్ అంటే అక్కడ చెప్పాను నాన్నకి. ఆ, ఏం చేస్తా నేను మీకు పట్టాలి. కుదరాలిగా. కుదరదు. ఈ ఎనక బజార్లో కూడా ఒక బ్యాన్ చేస్తే బ్యాన్ ఇంకా క్యాన్సిల్ అయిపోయింది. ఏం చేద్దామండి? సుఖాలు మాట్లాడుకున్నాం భయం ఉన్నప్పుడు ఏం చేస్తాం? సుఖాలు మాట్లాడుకున్నాం భయం ఇచ్చాం. నాకు వద్దు అన్నాడు. 4 రోజు వంకాయలు తెచ్చి చెప్తాడు, పాలు పోసి వండుకోండి అంటాడు. మాకు ఎక్కడ ఎక్కడ ఎక్కడ? పోవాలో కూడా చెబుతాడు అసలుగా. వంకాయలు కాగుతారా? ఎక్కడో కాలేదు కొనుక్కున్నాం. ఆ మొన్న ఎప్పుడో పైన కాసినాయి అని. ఇప్పుడు లేవు. ములక్కాయలు వంకాయలు బెండకాయలు టమాటాలు అన్ని డాబా మీద కాస్తాయి. ఎట్లా కాగుతారండి? డాబా మీద కుండీలు పెట్టి ఓ అబ్బో పోలేరు ఇమ్మలేరు. కుండీలోనే కుండీలో పెట్టి బెండకాయలు వంకాయలు అయ్యే నీళ్ళు పోతారు కాబట్టి. తింటే చక్కగా మజ్జిగ వేసుకుని అన్నం తినేది. నీళ్ళు ఎక్కడ పోతారా? ఎత్తుకెళ్తారా? పైకి నీళ్ళు ఎత్తుకెళ్తారా? ఎందుకో పైపున్నా మరి మా అమ్మాయి కూడా అట్లా పెట్టు. పెట్టి నీళ్ళు ఆడిపోతుంది పోతా ఇది అక్కడ ఉంది పైన ట్యాంకీకి కనుక ఇంటి పెట్టి పెట్టి మొత్తం పెట్టి పోలేరు అట్లా చేస్తుంది ఆడుకోవడం. ఆకుకూర పెట్టి పాడుకోరా ఆ మట్టి తేటం అవన్నీ చేయాలి.